హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి 12వ పీఆర్సీ మరింత ఆలస్యం అయితే కానుందండి. దానికి గల కారణాలు, పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీ మరింత ఆలస్యం అండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 12వ పీఆర్సీ జగన్ ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషనర్ ఎవరైతే మన్మోహన్ సింగ్, రిటైర్ ఐఏఎస్ అధ్యక్షతన నియమించిన మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన అయితే కమిషనర్గా నియమించారండి 12వ పీఆర్సీకి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పుడు కమిషన్ అయితే నియమించారు, కానీ ఆ కమిషన్ సంబంధించి వారికి ఆఫీస్ కానీ కేటాయించడం లేదు, అలాగే ఉద్యోగులను కూడా ఎందుకు కేటాయించలేదండి. సో జస్ట్ నామమాత్రంగా అయితే నియమించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన వ్యక్తిగత కారణాలు మరియు ఈ విధంగా 12వ పీఆర్సీ కమిషనర్కి సంబంధించి ఉద్యోగస్తులు లేకపోవడం వల్ల ఆయన రాజీనామా చేసిన సంగతి అందరూ తెలిసిందే. ఈ మేరకు రాజీనామాని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించిందండి. ఇంకా మరొక కమిషన్ అయితే నియమించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మరి కమిషన్ని నియమించిన తర్వాత ఆయనకి కొంచెం సమయం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే సభ్యులను కేటాయించాల్సి ఉంటుంది. సో వారికి కావాల్సిన ఆఫీస్ను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మరలా వాళ్ళకి కొంత సమయం కేటాయించాలి. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులైతే వేయలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా పీఆర్సీకి సంబంధించి ఎక్కడే కానీ ఊసు రాలేదండి. సో కాబట్టి అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జూన్ నెల లోపల ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉంటుంది అని అన్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి సమావేశం అయితే జరగలేదు. సో మన సంఘ నాయకులైనా కూడా ఏమైనా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అంత గట్టిగా ఎవరు ప్రయత్నాలు అయితే చేయడం లేదు. వెళ్ళి బొకేలు ఇస్తున్నారు, వినతి పత్రాలు అందజేస్తున్నారు అంతే. అంటే కొత్త ప్రభుత్వం కాబట్టి వారి పనులలో వాళ్ళు ఉంటారు. సో సంఘ నాయకులైనా కొద్దిగా ఫస్ట్ నుంచే గట్టిగా ఏమన్నా అడిగే సూచనలు ఉన్నట్లయితే సో ఆ దిశగా అడుగులు అయితే లేవు, పడడం లేదనేది తెలుస్తుంది. సో ఇందువల్ల కాబట్టి 12వ పీఆర్సీకి సంబంధించి అమలు అయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించటం లేదు. సో ఆలస్యం అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి స్పష్టంగా అండి. అయితే 12వ పీఆర్సీ కనుక అమలు ఆలస్యమయ్యే పక్షంలో ఐఆర్ ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి ఆ ఐఆర్ అయినా కూడా మన సంఘ నాయకులు ప్రభుత్వం చర్చలు జరిపి వీలైనంత త్వరగా ఇప్పిస్తే బాగుంటుంది అని ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా ఆశిస్తున్నారండి. సో గత ప్రభుత్వంలో ఎలాగూ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లుగా అయింది. సో తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి. ఎక్కడికక్కడ ఉద్యోగస్తుల్ని కూడా నిర్బంధించిన అంటే తిరుగుబాటు సమయంలో ఉద్యోగులను కూడా ఎక్కడికక్కడికి హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇంత పరిస్థితి అయితే తీసుకొని రావడం జరిగిందండి. కేవలం నిర్లక్ష్యం వల్లే అని చెప్పచ్చు. మరి ఇప్పుడైనా ఏమైనా ఫస్ట్ నుంచి ఏమైనా గట్టిగా అడుగుతున్నారా అంటే వినతి పత్రాలు అందజేస్తున్నారు, ఏదో అలా వాళ్ళతో మీట్ అవుతున్నారు, కానీ ఎక్కడ కూడా గట్టిగా మాట అయితే రాలేదండి. సో గట్టిగా అడిగితే తప్ప ప్రభుత్వాలు వారి పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి నెగ్లిజెన్స్ ఎక్కువైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలైనా సరే ఒత్తిడి తీసుకొని రావాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వం మీద. సో ఉద్యోగ సంఘాలు వీరంతా ఉండేది ఎందుకంటే మెయిన్గా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. వీలైతే ఒత్తిడిని కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అయితే ఉద్యోగ ఉపాధ్యాయులంతా కూడా పెన్షనర్లంతా కూడా కోరుకుంటున్నారండి. పెన్షనర్స్కి అయితే మరీ దారుణం. వారికి రావాల్సిన బకాయిలలో ఏ ఒక్క బకాయి ఇంతవరకు చెల్లించని పక్షంలో వాళ్ళకి రావాల్సిన డిఆర్ బకాయిలు అయితేనేమి, ఇంకా 11 పీఆర్సీ సంబంధించిన అరియర్స్ అయితేనేమి ఏవి కూడా అందరి నేపథ్యంలో వారు కూడా మరింత నిరుత్సాహంతోనే ఉన్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా ఆ దిశగా అడుగులు అయితే పడలేదని స్పష్టంగా తెలుస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు కనుక పీఆర్సీని కమిషన్ నియమించి తగు చర్యలు తీసుకున్నట్లయితే సో ఆ 1 ఇయర్ సమయం అయితే కోరడం జరుగుతుంది. కాబట్టి 2025 నెల ఇయర్ ఎండింగ్ కల్లా అయితే పీఆర్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది నివేదిక. అప్పుడు మనకి
అప్పుడు అమలు చేస్తే అంతవరకు చాలా ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కానీ ఈ లోపల ఐఆర్ అయినా ప్రకటిస్తాం వెంటనే అని చెప్పేసి అన్నారు, కానీ ఇంకా ఐఆర్ కూడా ప్రకటించలేదు. సో మొత్తానికి నత్తనడికి నడుస్తుందని అయితే చెప్పాలి ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి ఉద్యోగ మిత్రులకు, పెన్షనర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి.